దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్ల కేసులో దర్యాప్తు బృందాలు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. ఆత్మాహుతి బాంబర్గా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఫోటో బయటకొచ్చింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట సమీపంలో పేలిన వైట్ హుండై i20 కారు ఉమర్దిగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఉమర్ మహమ్మద్ కారులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. సీసీటీవీ ఫుటేజ్లో అతని తెగిపోయిన చెయ్యి కనిపించింది. అయితే ఆ చెయ్యి అతడిదేనా అన్నది DNA పరీక్షల్లో తేలనుంది. తన ముగ్గురు సహచరులను అరెస్ట్ చేసిన తర్వాత ఉమర్ కారులోనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. హంతకుడు ఉమర్ కు ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలున్నాయి. ఇప్పటికే ఈ దాడికి సంబంధం ఉన్న ముగ్గురు డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. వీరి అరెస్టుతోనే డాక్టర్ ఉమర్ భయపడ్డాడని, తనను కూడా అరెస్ట్ చేస్తారేమోనని ఉమర్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడిని ఫిదాయిన్ తరహా ఉగ్రదాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ మాడ్యూల్లో ప్రధాన నిందితుడైన తన సహచరుడు డాక్టర్ ముంజిమల్ షకీల్ అరెస్ట్ కావడంతో డాక్టర్ ఉమర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడని తెలుస్తోంది. పోలీసులకు లొంగిపోవడం కంటే ఆత్మాహుతి దాడికి పాల్పడి చనిపోవడమే మంచిదనే ఉద్దేశంతో ఉమర్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో పేలుడు పదార్థాలు నింపిన హుండై i20 కారును ఉమర్ ఉద్దేశపూర్వకంగానే పేల్చివేసినట్లు సమాచారం. ఈ శక్తివంతమైన పేలుళ్లో కనీసం 9 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో డాక్టర్ మహమ్మద్ ఉమర్ i20 కారులోనే ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిస్తున్నారు. దాడికి కొన్ని గంటల ముందు కారులో ఉమర్ ఉన్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించినట్లు వర్గాలు తెలిపాయి. పేలుడు సంభవించినప్పుడు కారులో ఉన్న ఏకైక వ్యక్తి అతనే అని సమాచారం. ఉమర్ మరో ఇద్దరితో కలిసి ఈ పేలుడుకు ప్రణాళిక రచించి అమలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. డాక్టర్ ముంజిమల్ షకీల్ అరెస్ట్ కావడంతో తమ మాడ్యూల్ రహస్యం బయటపడిందని భావించిన ఉమర్ అరెస్టుకు భయపడి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని అధికారులు పేర్కొన్నారు. పేలుడు దాటికి పూర్తిగా కాలిపోయిన స్థితిలో కారులో లభించిన మృతదేహం ఉమర్దేనా కాదా అని నిర్ధారించుకోవటానికి పోలీసులు DNA పరీక్ష నిర్వహించనున్నారు. డాక్టర్ ఉమర్ గత కొన్ని నెలలుగా పరారులో ఉన్నాడు. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో టెర్రర్ ఫైనాన్సింగ్, ఆయుధాల స్మగ్లింగ్ కేసులో అతను మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ఈ భారీ పేలుళ్లో 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతి కాగా 24 మందికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 3 ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12కు చేరింది. బాంబు దాడి ఘటనతో దేశమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన బాంబు పేలుడుపై ఘటన గురించి ప్రస్తావించారు. ఎర్రకోట వద్ద బాంబు దాడికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రాణాలు తీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పేలుళ్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు.